హలో వ్యూవర్స్, ఈరోజు నేను మీకు రామాయపట్నంలో ఉండే లైట్ హౌస్ని చూపిస్తున్నానండి. ఆ లైట్ హౌస్ పైనుంచి వ్యూ, అక్కడ పక్కన ఒక పార్క్ లాగా ఉందండి. ఆ పార్క్ అవన్నీ చూపిస్తున్నాను. ఇది మా నాన్న వాళ్ళ ఊరు రామాయపట్నం అండి. అక్కడ లైట్ హౌస్ ఇదిగోండి. ఆ పక్కన ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ లైట్ హౌస్ కాటేజెస్ అనమాట. అంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఈ కాటేజెస్ ఇస్తారు. అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉంటారనమాట. ఇట్లా మనం నడుచుకుంటూ వెళ్తే మనకి లైట్ హౌస్ ఇదిగోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను, చూసారా? ఇది లైట్ హౌస్. మనం ఇది లైట్ హౌస్ లోపలనే వెళ్తున్నామండి. ఇది 7 floors. ఈ 7 floors మనం బై స్టెప్సే వెళ్ళాలి, లిఫ్ట్ ఏం లేదు. ఇదిగోండి పైనుంచి వ్యూ. ఇక్కడ నుంచి మనకి పోర్ట్ కూడా కనిపిస్తుందండి, రామాయపట్నం పోర్ట్. ఇదిగోండి పిల్లలు పైకి వెళ్ళిన తర్వాత మంచి బ్రీజ్, అసలు ఇదైతే మాత్రం మంచి వ్యూ అయితే చాలా బాగుంటుందండి. కూల్ బ్రీజ్ అయితే మాత్రం చాలా బాగుంది. మా బాబు అయితే ఇదే ఫస్ట్ టైం అండి లైట్ హౌస్ ఎక్కడం. ఇదిగోండి ఇప్పుడు నేను జూమ్ చేసి చూపిస్తున్నాను, చూసారా? అది పోర్టు, రామాయపట్నం పోర్ట్ అనమాట. ఇదిగోండి ఇదంతా మొత్తం రౌండ్ తిరిగి చూపిస్తున్నాను. కానీ చాలా బాగా ఉంటుందండి పైనుంచి వ్యూ, పక్కన బీచ్ చూస్తుంటే మనకి. తర్వాత ఇదేమో అక్కడ పక్కన ప్లే ఏరియా అనమాట. పిల్లలకి లైట్ హౌస్ విజిట్ చేసిన వాళ్ళ కోసం పక్కన పిల్లల కోసం ఇలాగా పెట్టారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి. మీరు కూడా మీకు నియర్ బై ఏదైనా లైట్ హౌస్ ఉంటే ఆర్ బీచ్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. అక్కడ ఈ లైట్ హౌసెస్ అనేవి ఉంటాయి. సీషోర్కి దగ్గర ఉండే బీచెస్ ఏవైనా ఉన్నా కానీ వాటన్నిటి దగ్గర మ్యాక్సిమం లైట్ హౌసెస్ ఉంటాయండి. మీరు కూడా విజిట్ చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈచ్ డైలీ. థ్యాంక్ యూ.